యా శరత్ గారు సార్ నమస్కారం. నమస్కారం. సో ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, గణపతి బాధ్యత మాది, ఆయన ఆరోగ్యంగా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, రక్షణ కల్పిస్తాం, ప్లస్ ఆరోగ్యం కూడా చూసుకుంటాం. అంటే అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది, నడవలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 75 years. ఎస్ సార్, ఒకటి రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. పర్టికులర్ రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. యా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల అసలు ఏ ముఖ్యమంత్రికి ఇట్లాంటి అవకాశాలు దొరకదు. గతంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి చేరమన్న వాళ్ళని చూసినాము, నక్సలైట్లను దేశభక్తులను పొగిడిన వాళ్ళు చూసినాము. కానీ ఎవరికి దొరకని ఒక అరుదైన అవకాశం రేవంత్ రెడ్డికి నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రమ్మని పిలిచే అవకాశం దొరికింది. ఇది చాలా గ్రేట్ అకాంప్లిష్మెంట్. తర్వాత ఇట్లాంటి వాళ్ళని సరెండర్ చేయడం వల్ల, వీళ్ళకి రక్షణ కల్పిస్తా అనే ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్య బాధ్యత, తర్వాత ఇతరతరమైన విషయాలను, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటా అని రేవంత్ రెడ్డి చాలా ఉదార స్వభావంగా మాట్లాడినాడు. ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ది సీఎంస్ గెస్చర్. తర్వాత రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కూడా మొదటి నుంచి నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలుపుకోవడానికి చర్చలు జరపాలా అనేటువంటి ప్రక్రియలో భాగంగానే నడిచింది. గతంలో డాక్టర్ చెన్నారెడ్డి అయినా, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు చర్చలకు ముందు ఉత్సాహం చూపెట్టినారు. సరే, కొన్ని సందర్భాలలో ఆ చర్చలు సఫలీకృతం కాకుండా ఇతరత్ర మార్గాలలో పోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాజీ కామ్రేడ్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేనైతే చాలా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా గణపతి లాంటి వాళ్ళు, ఇంకా ఇతరులు ఎవరు మిగిలినా దయచేసి మీరు జనజీవన స్రవంతిలోకి రండి. ఈనాడు సమాజం చాలా సంక్లిష్టమైన పరిస్థితులలో ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సరే, రేవంత్ రెడ్డి కొంత ఔదార్యం ప్రదర్శించి వాళ్ళు ఎక్కడ చేరినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీలో చేరితే కూడా మహేష్ కుమార్ గౌడ్ ను పోయి గాంధీ భవన్ లో కలవచ్చు అది. కానీ రేవంత్ రెడ్డి పరిపాలనతో రాష్ట్ర వ్యవస్థలో, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అతలాకుతలమైన పరిస్థితులలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరతారని, కానీ ఈవెన్ రిమోటెడ్లీ కూడా కాంగ్రెస్ తో ఏకీభవిస్తారని నేను అనుకోను. ఎందుకంటే అనునిత్యం పేద ప్రజల మీద దాడి చేస్తున్న ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో ఉంది. పేద ప్రజలను ఇళ్ల కూలగొట్టడము, బుల్డోజర్లు పెట్టడము, రకరకాల వ్యవహారాలు, ముఖ్యంగా ఈ భూముల వ్యవహారం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక రకంగా ఇది ప్రజాపాలనేనా, ఈ రకం కూడా జరుగుతుందని, ఇట్లాంటి మానవ హక్కుల ఉల్లంఘనను, సివిల్ రైట్స్ ఉల్లంఘనను నాకు తెలిసి మా లెఫ్టిస్ట్ కామ్రేడ్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. పేద ప్రజల సౌభాగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఏ ప్రభుత్వ విధానమైనా దాన్ని చాలా గట్టిగానే వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు చాలా ముక్త కంఠంతో ఖండిస్తుంది ప్రభుత్వ పరంగా ఈ పేద ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను. సరే, ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఒక రకంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్నది భారతదేశంలో ప్రజాస్వామ్యం వెల్లువిరడానికి, ప్రజాస్వామ్యం ఇంకా ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళడానికని, అభివృద్ధి కార్యక్రమాల యొక్క ఫలితాలు అణగారిన ప్రజల వరకు అందేయడానికి వీళ్ళు ఒక వెహికల్స్ లాగా, వీళ్ళు ఒక సేవకులాగా పనిచేస్తారు. సహాయకులుగా ఉండి ప్రభుత్వ విధానాల మీద అవసరమైనప్పుడు ప్రతిఘటించైనా సరే, ప్రజలను జమ చేసైనా కానీ, ప్రజలను ఐక్యపరిచైనా సరే, వామపక్ష భావజాలంతో ప్రజలను చైతన్యం చేయాలా. వాళ్ళ మాటలకి చాలా గౌరవం ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఏదంటే భయభక్తులతో నక్సలైట్ల వైపు ప్రజలు చూసేవాళ్ళు, ఇప్పుడు అట్లా చూడరు. ఇప్పుడు కేవలము వీళ్ళు ప్రజాహితమైన కార్యక్రమాలు చేస్తేనే వీళ్ళకు ప్రజాదరణ ఉంటుందని నా అభిప్రాయము. ఐ కంగ్రాచులేట్, ఐ ఆల్సో అప్రిషియేట్ ది చీఫ్ మినిస్టర్స్ గుడ్ విల్ గెస్చర్ in inviting the remaining Naxalites to join mainstream of life. Okay. So, V. Prakash garu. నమస్కారం సార్. మార్చ్ 31 టార్గెట్ అయిపోయినట్టేనా? అంటే వాళ్ళంతా వాళ్ళు సాధించినట్టేనా? సరెండర్ కావాలని అనుకున్నారు, ఎందుకంటే ఇంకా వేరే మార్గం లేదు కదా. ఇక 31 డెడ్ లైన్ ఉన్నా లేకున్నా ఇంకా సాయుధ పోరాటానికి ముగింపని అనుకోవచ్చు. ఇది గణపతి సంబంధించి ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళు చెప్పండి, మనకేముంటుంది సార్? అంటే మీకేమైనా, మీరు హిడ్మా సమాచారం అప్పుడు చెప్పారు కదా, అట్లా గణపతి సమాచారం ఏమన్నా
ఆయన చాలా గోప్యంగానే ఉంచుతారు. బహుశా వాళ్ళ కాంట్రాక్ట్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మరి ఆల్రెడీ లొంగిపోయాడు, బట్ ఇంకా చూపించలేదు. బహుశా అప్పీల్ చేసిన తర్వాత చూపిస్తారు అంటారు. వీళ్ళంతా మీరు ఈ రోజు లొంగిపోయాను అనుకుంటున్నారా? ఆ, వీళ్ళు దేవ్జీ తర్వాత బడే చొక్కారావు వాళ్ళు ఎంబడి ఉండాల్సిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా కొన్ని వెపన్స్ డంపులలో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ వెపన్స్ అన్ని మనుషులు తక్కువ